హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. నా బర్త్డే సందర్భంగా విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్సీబీ టీం హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఇక్కడ మ్యాచ్లు జరగవు, ఈ వెన్యూ బ్యాన్ అవ్వబోతుంది అనే న్యూస్ అయితే వస్తున్నాయి. జూన్ 3 ఆర్సీబీ టీం టైటిల్ విన్ అయ్యాక నెక్స్ట్ డే జూన్ 4 చిన్నస్వామి స్టేడియంలో విన్నింగ్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఈ ఈవెంట్కి కర్ణాటక రాష్ట్ర మంత్రులు రావడం, సన్మానాలు చేయడం అంతా బాగానే జరిగింది. లాస్ట్లో జరిగిన చిన్న అపశృతి, అక్కడ జరిగిన స్టాంపైడ్లో 11 మంది చనిపోవడం, 50 మందికి పైగా గాయాలవ్వడం, ఆ తరువాత నుంచి ఆర్సీబీ టీం మీద విపరీతమైన నెగిటివిటీ అయితే వచ్చింది. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే ఏకంగా సోషల్ మీడియాలో ఆర్సీబీ టీం మీద వాళ్ళకి నచ్చిన రీతిలో రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేయడం, మొదట్లో ఆర్సీబీ టీంని అమ్మేస్తున్నారని దాని మీద ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఆర్సీబీ టీం నిర్వహణ లోపం వల్లే ఈ స్టాంపేడ్ జరిగిందని కర్ణాటక రాష్ట్ర గవర్నమెంట్ అయితే ఒక నివేదికలో అయితే పేర్కొంది. జస్టిస్ జాన్ మైకల్ డిసోన్హా వాళ్ళ కమిషన్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం ప్రేక్షకులు, ఫ్యాన్స్ అనేవాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు చూడడానికి ఆ స్టేడియం డిజైన్, నిర్మాణం అనుకూలంగా లేవని, అలాగే స్టేడియంలోకి ఫ్యాన్స్ వచ్చి ఇన్ అండ్ అవుట్ గేట్ రెండు కూడా రోడ్డుకి అతి చేరువలో ఉండటం, స్టేడియం బయట ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకేసారి గుమ్ముగూడినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడ తగినంత స్థలం లేదని, స్టేడియంలోకి ఫ్యాన్స్ వచ్చేటప్పుడు రోడ్డు మీద క్యూ లైన్లో నిలబడి రావటం, రహదారి మీద ప్రయాణించే ప్యాసింజర్స్కి ఇబ్బంది కలగటం, ట్రాఫిక్ సమస్యలు రావటం, వీటన్నిటి ఇబ్బందుల నేపథ్యంలో స్టేడియానికి తక్షణమే అవసరమైన మార్పులు, మరమ్మతులు చేయాల్సిందిగా ఆ కమిషన్ అయితే రిపోర్ట్ అయితే ఇచ్చింది. దేశంలోనే అత్యుత్తమ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్న స్టేడియాల్లో చిన్నస్వామి స్టేడియం కూడా ఒకటి. ఇక్కడ ఎంత పెద్ద భారీ వర్షం నమోదైనా అక్కడ గ్రౌండ్స్ మెన్ అయితే చాలా తొందరగా స్టేడియాన్ని రెడీ చేస్తూ ఉంటారు. 1969 56 ఏళ్ల క్రితం ఈ స్టేడియాన్ని అయితే నిర్మించారు. కెపాసిటీ చూసుకుంటే 40,000 వరకు అయితే ఉంటుంది. ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీంకి అయితే చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయి. ఆర్సీబీ టీంకి ఈ వెన్యూ అయితే ఎంత బలంగా ఉందో, బలహీనతలు ఒక మెట్టు ఎక్కువే. ఆర్సీబీ టీంకి వాళ్ళ హోమ్లో ఉన్న కండిషన్స్ ఆ టీం కంటే ప్రత్యర్థి టీమ్స్కి అయితే ఎక్కువగా అయితే ఉపయోగపడ్డాయి. 2016లో జరిగిన ఫైనల్లో కూడా ఇదే గ్రౌండ్లో టైటిల్ను కోల్పోవడం అయితే జరిగింది. ఈ వెన్యూలో ఆర్సీబీ టీం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని అయితే ఎక్కువగా తీసుకోలేకపోతున్నారు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అయితే ఈ ఐపీఎల్ 2025 సీజనే. ఈ సీజన్లో జరిగిన మేజర్ హోమ్ మ్యాచ్ల్లో ఆర్సీబీ టీం ఓడిపోవడం, ఇవే మ్యాచ్లు అన్నింటినీ గెలిచి టైటిల్ని అయితే వాళ్ళు గెలవగలిగారు. ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీం ఇప్పటి వరకు 96 మ్యాచ్లు అయితే ఆడింది. అందులో 46 మ్యాచ్లు గెలిచి 47 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. 3 మ్యాచ్ల్లో చూసుకుంటే నో రిజల్ట్. ఈ వెన్యూలో ఆర్సీబీ టీంకి విన్నింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 47.91 అయితే ఉంది. ఒకవేళ నిజంగా ఆర్సీబీ టీంకి హోమ్ వెన్యూ చేంజ్ అయినా వాళ్ళ టీంకి అయితే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయిన హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరూ కూడా నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ ఆడడానికి అయితే ఇనెలిజిబుల్ అయితే అయ్యారు. హ్యారీ బ్రూక్ చూసుకుంటే లాస్ట్ సీజన్ ఐపీఎల్ నుంచి సడన్గా తప్పుకోవడం వల్ల బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్స్ వల్ల తనని 2 years పాటు ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ చేయడం అయితే జరిగింది. తాజా ఇంగ్లాండ్ ఇండియా ఈ టెస్ట్ సిరీస్లో బెన్ స్టోక్స్ చాలా బాగా రాణించడం వల్ల రాబోయే ఐపీఎల్ సీజన్లో తను ఏ ఫ్రాంచైజీ తరపున ఆడుతాడని ఒక బజ్ అయితే వచ్చింది. తన గురించి అందరూ చర్చించుకోవడం అయితే మొదలుపెట్టారు. బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఎవరైనా ఒక ఓవర్సీస్ ప్లేయర్ ఐపీఎల్ మెగా ఆక్షన్ టైంలో వాళ్ళ పేరుని నమోదు చేసుకోకపోతే ఆ తర్వాత జరగబోయే 2 మినీ ఆక్షన్స్లో పాల్గొనడానికైతే అర్హత అయితే లేదు. గతంలో ఈ రూల్ లేనప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తెలివిగా ఉపయోగించుకొని చక్కగా అయితే లాభపడ్డాడు. మెగా ఆక్షన్ టైంలో ప్లేయర్స్కి అయితే ఎక్కువ అమౌంట్స్ రావు కాబట్టి మినీ ఆక్షన్స్ టైంలో తన ఆక్షన్ టేబుల్ మీదకి రావటం, భారీ అమౌంట్స్కి అయితే వెళ్ళేవాడు. లాస్ట్ టైం ఐపీఎల్లో బెన్ స్టోక్స్ ఆడేటప్పుడు తన వల్ల సిఎస్కే టీంకి అయితే భారీ ఎదురు దెబ్బ అయితే తగిలింది. తన ఐపీఎల్ 2023 మినీ ఆక్షన్ టేబుల్ మీద
సిఎస్కే టీం 16,25,00,000 భారీ అమౌంట్ పెట్టి తీసుకోవడం జరిగింది. 2022లో మెగా ఆక్షన్ ఉంది అని ఆ టైంలో బెన్ స్టోక్స్ అయితే ఆక్షన్లో అయితే పాల్గొనలేదు. ఆ తర్వాత 2023లో సిఎస్కే టీం బై చేయడం, 2024లో ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అవడం, మళ్ళీ 2025 సీజన్లో మెగా ఆక్షన్ ఉండటం వల్ల మరోసారి అయితే పార్టిసిపేట్ చేయలేదు. ఇలా బెన్ స్టోక్స్ దారిలోనే తన్నే ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే దీన్ని ఫాలో అవడం అయితే జరిగింది. దీనివల్ల నష్టపోయిన ఫ్రాంచైజీలన్నీ కూడా బీసీసీఐ దగ్గర తీవ్ర అభ్యంతరం తెలపడంతో కొత్తగా ఈ నయా రూల్ని అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి నితీష్ కుమార్ రెడ్డి గుడ్ బై చెప్తాడు. ఆ టీం నుంచి తను బయటికి వెళ్ళిపోతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో తనని ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి దింపడం, తన ఫెయిల్యూర్కి మేనేజ్మెంటే కారణం. నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్ఎస్ టీం మీద అసంతృప్తితో ఉన్నాడు. తను ఎస్ఆర్ఎస్ టీంని వీడి ఆక్షన్లోకి రావాలనుకుంటున్నాడు. తన కోసం సిఎస్కే టీం, ఆర్ఆర్ టీం సంప్రదించింది అని రూమర్స్ని అయితే విపరీతంగా అయితే స్ప్రెడ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్తల మీద నితీష్ కుమార్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్విట్టర్లో దీని మీద స్పందించడం అయితే జరిగింది. ఇలాంటి ప్రసారాలకి నేను దూరంగా ఉంటా. కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి, స్పష్టత అయితే అవసరం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో తనకున్న నమ్మకం, ఆ టీంతో తనకున్న బాండింగ్ గత కొన్నేళ్లుగా ఇది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. దాన్ని ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తానని, నేనెప్పుడు ఆ టీంతోనే లాయల్గా ఉంటానని నితీష్ కుమార్ రెడ్డి అయితే మాత్రం స్పష్టం చేయడం అయితే జరిగింది. ఐపీఎల్ 2023 సీజన్లో తన బేస్ ప్రైస్ 20 లక్షలకే ఎస్ఆర్ఎస్ టీం అయితే తన తీసుకుంది. ఆ సీజన్లో ఒక 2 మ్యాచ్లు అయితే ఆడాడు. నెక్స్ట్ 2023 సీజన్లో ఒక సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్లో 13 మ్యాచ్ల్లో 33.67 యావరేజ్తో 303 పరుగులు అయితే చేశాడు. ఇందులో ఒక 3 హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి. ఒక ఆల్రౌండర్గా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ దిగి చాలా విలువైన పరుగులు జోడించి ఆ సీజన్లో ఎస్ఆర్ఎస్ టీం ఫైనల్ వరకు వెళ్ళడానికి కొంతవరకు తను కీలక పాత్ర అయితే పోషించాడు. అలాగే బాల్తో కూడా 3 వికెట్లు పడగొట్టి ఆ సంవత్సరంలో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డును కూడా గెలుచుకోవడం అయితే జరిగింది. ఐపీఎల్లో ఇచ్చిన సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ కారణంగా టీమిండియా T20 టెస్ట్ టీముల్లో కూడా తను సెలెక్ట్ అవ్వడం, అక్కడ కూడా తను సత్తా చాటడం వల్ల ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ టైంలో తను ఎస్ఆర్ఎస్ టీంని విడిచి బయటికి వచ్చి ఉంటే మాత్రం చాలా హ్యూజ్ అమౌంట్ అనేది తనకి ఆక్షన్ టేబుల్ మీద అయితే దక్కేది. కానీ అది కాదనుకుని తనని నమ్మి అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ఎస్ టీం తరపునే రిటెన్షన్కి అయితే ఒప్పుకున్నాడు. మరి ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 182 పరుగులు అయితే చేశాడు. అలాగే 2 వికెట్లు అయితే తీశాడు. ఈ సీజన్లో తను ఫెయిల్ అవ్వడం, ఐపీఎల్లో నితీష్కి నేచురల్ సక్సెసివ్ పొజిషన్ అయిన నెంబర్ 4 పొజిషన్లో కాకుండా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ వచ్చిన సక్సెస్ అయితే మరోసారి అయితే రిపీట్ అయితే చేయలేకపోయాడు. రాబోయే సీజన్లో తను స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతాడని అటు మేనేజ్మెంట్ కూడా భావిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఆ ట్రస్ట్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ మీద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.